ట్రేడింగ్ వ్యూలో ప్రైస్ అలర్ట్స్ ఎలా సెట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇది ట్రేడింగ్ వ్యూ యాప్ ఇంటర్ఫేస్ అది. ప్రస్తుతానికి ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. నేను ఇక్కడ నా గోల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. మన చార్ట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దాన్ని రెడీ చేస్తాను. యాప్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద నుంచి చూస్తే ఇక్కడ 3 డాట్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అనాలిసిస్ హబ్ కనిపిస్తది. ఇక్కడ అన్ని టూల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి కిందకొస్తే ఇక్కడ టూల్స్ అని కనిపిస్తుంది కదా! ఈ టూల్స్ దగ్గర ఇక్కడ అలర్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అలర్ట్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తది మనకి ప్రైస్. ఫస్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రైస్, తర్వాత ఈఎంఏ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను 9 అండ్ 15 ఈఎంఏ యూజ్ చేస్తా ఉంటాననమాట. అందుకని చెప్పి ఇక్కడ కనిపిస్తా ఉంది. మీరేదైనా యూజ్ చేస్తా ఉంటే అది మీకు ఇక్కడ కనిపిస్తది. ఇప్పుడు మనకి ఆ ప్రైస్ అనేది ఇక్కడ ఫర్ సపోజ్ 4380ని క్రాస్ చేస్తే నాకు నోటిఫికేషన్ రావాలి. ఒక అలర్ట్ అనేది రావాలి అని నేను అనుకున్నాననుకోండి. అప్పుడు ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రైజా? ఈఎంఐనా? ఆ 4380 అనే దగ్గర మీకు చేంజ్ అయితే రావాలా? లేదంటే ఈఎంఐని క్రాస్ చేస్తే రావాలా? అనేది ఇక్కడ ప్రస్తుతానికి ప్రైస్ అని చెప్పి పెడతాను. ఇక్కడ క్రాసింగ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేతలకి. క్రాసింగ్ అంటే ఇక్కడ మీరు చూస్తే అప్ అండ్ డౌన్ కనిపిస్తా ఉంది మీకు యారోస్. ఇక్కడ పైకి యారో కనిపిస్తుంది. ఇక్కడికి కిందకి డౌన్ యారో కనిపిస్తా ఉంది. క్రాసింగ్ అంటే మనం పెట్టిన ప్రైస్ దగ్గర నుంచి పైకి పోయినప్పుడు అలర్ట్ వస్తది. కిందకొచ్చినప్పుడు అలర్ట్ వస్తది. సో, నేనిప్పుడు నార్మల్‌గా పైకి పోయినప్పుడు అలర్ట్ రావాలి అనే దానికి సెలెక్ట్ చేసుకుంటాననమాట. సో, నెక్స్ట్ ఇక్కడ మనం అది మనం ఇందాక చూసాం కదా! ఎంత ప్రైస్ అయితే చేంజ్ అయితే మనకి రావాలని అనుకుంటున్నామో, ఆ ప్రైస్‌ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. నేను ఇందాక చెప్పింది 4380 ఐకాన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే వాల్యూ. ఇందాక మీకు చెప్పినట్టు వాల్యూ ప్రైసా లేదా ఈఎంఐనా? ఇక్కడ నేను ప్రైస్ పెట్టాను కాబట్టి ఇక్కడ నేను వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ ట్రిగ్గర్ వన్స్ ఓన్లీ ఎవ్రీ టైమ్. ఇది వన్స్ ఓన్లీ అంటే ఒక్కసారి ఆ ప్రైస్ దగ్గరికొచ్చినప్పుడు 4380ని క్రాస్ అయిందనుకోండి. అప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రమే అలర్ట్ వస్తది. ఇంకోసారి మళ్ళీ రాదనమాట. ఇక్కడ ఎప్పుడైతే నేను ఎవ్రీ టైమ్ అని పెట్టానో, అదే ఒకసారి 4380 పైకెళ్ళింది. అలర్ట్ వస్తది. కిందకొచ్చేటప్పుడు అలర్ట్ రాదు. మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకెళ్ళేటప్పుడు మళ్ళీ అలర్ట్ వస్తదనమాట. సో, అది అనమాట అది ఎవ్రీ టైమ్. నేను ప్రతిసారి అని చెప్పి పెట్టేసాను. ఇక్కడ ఎక్స్‌పిరేషన్ అది ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఏందనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ అంటే నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకి ఎక్స్ఏయు యూఎస్‌డి క్రాసింగ్ 4380 అని చెప్పి మెసేజ్ వస్తదనమాట. ఫోన్‌లో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏందంటే మనకి ఈ మొబైల్ ఫోన్‌లో అయితే నార్మల్‌గా వస్తది. ఒక నోటిఫికేషన్ నార్మల్‌గా మనకి ఫోన్‌లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలా అయితే వస్తదో, సేమ్ అదే వేలో మనకు నోటిఫికేషన్ రావడం అనేది జరగద్ది. నార్మల్‌గా ఫోన్‌లో ఏ సౌండ్ ఉంటే అదే వస్తది. కానీ పీసీలో అలా కాదు. పీసీలో మనకి సెపరేట్‌గా రింగ్ అనేది అవ్వడం జరగద్ది. దీంట్లో అయితే రింగ్ అనేది అవ్వదు. జస్ట్ నార్మల్ నోటిఫికేషన్ లాగా వస్తది. ఇది పుష్ నోటిఫికేషన్స్ అంటే మనకి ల్యాప్‌టాప్‌లో గానీ, ఫోన్‌లో గానీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ ఇది సెకండ్ ఆప్షన్ వచ్చి డెస్క్‌టాప్ మీద నోటిఫికేషన్ వస్తది. మెయిల్ కావాలన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. సెపరేట్‌గా మెయిల్‌కి గాన రావాలా, మెయిల్‌కి కూడా నోటిఫికేషన్ రావాలి. అది చేంజ్ అయినప్పుడు అంటే ఇక్కడ మనం అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్లే సౌండ్ అండ్ డెస్క్‌టాప్. ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి డెస్క్‌టాప్‌లో సౌండ్ అనేది బ్లింక్ అవుతా ఉంటది. అంటే 1 మినిటా, 3 మినిట్సా ఎంతండి ఇక్కడ మాక్సిమం 1 మినిట్ దాకా ఉంటుంది. ఓకే. 1 మినిట్ దాకా అది అలారం అనేది రింగ్ అవుతా ఉంటదనమాట. ఈ ఆప్షను ఫోన్‌లో లేదు. ఓన్లీ మనకి పీసీ ఆర్ డెస్క్‌టాప్ సారీ పీసీ గానీ, ల్యాప్‌టాప్ గానీ వాటిలో మటుకే మనకి ఆ ఆప్షన్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత షెడ్యూల్. ఇక్కడ మనం షెడ్యూల్‌గా చేసుకొని ఏ టైం కావాలంటే ఆ టైంకి మనం పెట్టుకోవచ్చు. నార్మల్‌గా మనం క్యాజువల్‌గా పెట్టుకుంటే మనకి అది కరెక్ట్‌గా ఆ టైంకనేది ప్లే అవ్వడం జరగద్ది. ఇక్కడ నెక్స్ట్ క్రియేట్ అని చేసి ఇప్పుడు ఇక్కడ మీకు గమనించినట్టయితే
ఇక్కడ మీకు యారో మార్క్‌లా కనిపిస్తుంది గదా! అది. ఇక్కడ అనేది మన ప్రైస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం ఒక అలర్ట్‌ననైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అనమాట. మనం ఎక్కడైనా జోన్స్‌ని క్రియేట్ చేసినప్పుడు, అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కడికి ప్రైస్ వచ్చినప్పుడు మనకు ఒక అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ట్రేడర్స్‌కి చాలా ఇంపార్టెంట్ ఒక మంచి ఒక టూల్ లాంటిదనమాట. బాగా ఉపయోగపడుతుంది. యూజ్ అయితే థాంక్ యూ.